మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో కీలక పురోగతి లభించింది. కేసులో ఏటూగా ఉన్న మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గోడౌన్లో 7,577 బస్తాల రేషన్ మాయమైనట్టుగా కేసు నమోదైంది. అయితే ఈ కేసులోనే పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై రేపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇదే కేసులో పేర్ని నాని కిట్టుకు నోటీసులు ఇచ్చినా వారు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో కీలక పురోగతి లభించింది. కేసులో ఏటూగా ఉన్న మానస తేజను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే గోడౌన్లో 7,577 బస్తాల రేషన్ మాయమైనట్లుగా కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులోనే పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై రేపు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో పేర్ని నాని కిట్టుకు నోటీసులు ఇచ్చినా వారు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుంచి. శివ, చెప్పండి, ఏటూగా నిందితులు ఎవరైతే ఉన్నారో మానస తేజను అయితే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి వారి నుంచి ఇటు పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరిస్తున్నారు శివ? మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం ఏదైతే రేషన్ తగ్గిన దానికి సంబంధించి కూడా మాజీ మంత్రి పేర్ని నాని పిఏ మానస తేజని కొద్దిసేపు క్రితమే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే అదుపులో తీసుకున్న అంశానికి సంబంధించి మాత్రం పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించట్లేదు. అయితే రేపు జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. సో ఈ పరిణామం నేపథ్యంలో కూడా పేర్నేని నానికి సంబంధించిన పిఏ తేజాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నారు. అసలు ఎప్పుడు లీజుకు తీసుకున్నారు, లీజుకు తీసుకున్న తర్వాత ఎప్పుడు ఈ బియ్యానికి సంబంధించి ప్రతి నెల ఎంత లోడ్ వస్తుంది, సమాంతరంగా వెళ్తుందో తగ్గుతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఈ రేషన్ తగ్గడానికి సంబంధించి కూడా పేర్ని నాని పాత్ర, పేర్ని నాని కుమారుడు కిట్టు పాత్ర ఎంతవరకు ఉందో అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు నిన్న మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మానస తేజని అదుపులో తీసుకొని ఆయన చేత బలవంతంగా సంతకాలు చేయించుకొని నా పేరు నా కుమారుడు పేరు పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పి నిన్న ఆయన మీడియా సమావేశంలో చెప్పింది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి. సో ఆయన చెప్పిన 24 గంటల వ్యవధిలోనే మానస తేజాన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుతో పాటు మరికొంతమంది సివిల్ సప్లై అధికారుల పేర్లు కూడా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, అయితే శివ, ఇటు పేర్ని నానికి అలాగే కిట్టుకి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు విచారణకు హాజరు కాలేదు. సో మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే వాళ్ళకి ఇచ్చిన నోటీసులు గత 22వ తేదీన హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు. వారైతే విచారణకు హాజరు కాకుండా హైకోర్టులో ఈ పిటిషన్లు క్వాష్ చేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ విచారించిన ధర్మాసనం ఆ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ మళ్ళీ పోలీసులు విచారణ గనక ఆదేశిస్తే అప్పుడు విచారణకు హాజరయ్యి తమ ముందుకు రావాలని చెప్పి న్యాయమూర్తి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈ కేసులో మానస తేజ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారం చేసుకుని పేర్ని నాని, పేర్ని కిట్టుకి నోటీసులు ఇవ్వటమా లేకపోతే డైరెక్ట్ గా అరెస్ట్ చేయటమా అనే పరిణామాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.